జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా గొడుసులపేటకు చెందిన గొల్లపల్లి శ్రీధర్ కేపీహెచ్పి కాలనీలో హాస్టల్లో ఉంటున్నారు. అతను ఆంధ్రప్రదేశ్ కు చెందిన మిద్దె వీర కౌశిక్ గౌడ్, కట్ట మణికంఠ, గుతుల శ్రీనివాస్, శేఖర్, నాగూరు మల్లిలతో పరిచయం ఏర్పడి ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో బ్యాంక్ చోరీలకు పాల్పడ్డారు. జూమ్ కొట్టుకోవచ్చు కదా. లాస్ట్ 2 months నుండి మా బాలనగర్ డివిజన్ లో ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా డీసీపీ సురేష్ కుమార్ గారి ఆదేశానుసారంగా ఒక 2 స్పెషల్ క్రైమ్ టీమ్స్ ఈ దొంగతనాలను అరికట్టడం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక క్రైమ్ టీము నిన్న ఓపీ చౌరస్తాలో వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు ఈ గొల్లపల్లి శ్రీధర్ అనే వ్యక్తి ఒక కేటీఎం డ్యూక్ బైక్ మీద, నెంబర్ లేని బైక్ మీద అక్కడ రావడం జరిగింది. వస్తే ఆ వెహికల్ గురించి డీటెయిల్స్ చెక్ చేస్తే అది థెఫ్ట్ వెహికల్ గా తేలింది. అతను కన్ఫెస్ చేశాడు ఈ అఫెన్స్ చేశాడని. అదే కాకుండా ఇంకొక 22 బైక్స్ కూడా ఈ కేపీహెచ్బి, జగదిరిగుట్ట, అల్లాపూర్, బోరబండ ఈ సరౌండింగ్స్ ప్రాంతాలలో ఒక 22 అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకున్నాడు. అతనితో పాటు వీర కౌశిక్ గౌడ్, అదేవిధంగా మణికంఠ, శ్రీనివాస్, నాగుల్ వరి అని ఈ 4 మొత్తం టీమ్ గా ఏర్పడి అసోసియేట్ అయ్యి ఈ అఫెన్స్ చేసిండ్రు. ఆ అఫెన్స్ లో వీళ్ళందరినీ కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 22 బైక్స్ టోటల్ వర్త్ రూపీస్ 42 lakhs వర్త్ రూపీస్ బైక్స్ సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యారు, ఒక గ్యాంగ్ గా తయారై ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళకే ఒక హై-ఎండెడ్ బైక్స్ ను చూజ్ చేసుకొని వీళ్ళకి తెలిసిన వాళ్ళకే ఫస్ట్ ఆ బైక్ సంబంధించి ఏదైతే థెఫ్ట్ చేద్దాం అనుకున్నా ఆ బైక్ ఫొటోస్ తీస్తారు వాట్సాప్ లో. తీసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కొంతమంది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కొంతమంది గుంటూరుకి, కొంతమంది కరీంనగర్ కు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫొటోస్ ఇలాంటి బైక్ ఉన్నది ఇది కొంటామని చెప్పి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఓకే వెహికల్ ఓకే అని చెప్తే ఆ వెహికల్ వీళ్ళు థెఫ్ట్ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత అడ్వాన్స్ తీసుకుంటారు. అది చిన్న అమౌంట్ తీసుకుంటారు. అది 5,000, 10,000 అట్లా తీసుకొని ఈ వెహికల్స్ అన్ని వాళ్ళ దగ్గర ప్రొసెస్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళకి డెలివరీ చేద్దామనే క్రమంలో మనం వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారంగా ఈ శ్రీధర్ అంటేనే ఇంతకుముందు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో వాళ్ళ ఊళ్ళో ఉన్నట్టు తెలిసింది. అది కాకుండా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అయితే గతంలో ఏమీ లేనట్టు తెలిసింది. మొదటిసారిగా అతను వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్లనే నేను అఫెన్స్ చేస్తున్నా అని చెప్పి అతను అడ్మిట్ అవుతున్నాడు. ఈ యొక్క టోటల్ కేసును ఛేదించి ఇంత మంచి సిన్సియర్ ఎఫర్ట్ చేసినందుకు మన డిఐ నరేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా క్రైమ్ పార్టీకి సంబంధించిన కానిస్టేబుల్స్ ను, జగదిరిగుట్ట ఇన్స్పెక్టర్ నరసింహ గారిని, మా డీసీపీ గారు, సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళు చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ ను డిటెక్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇంపార్టెంట్ గ్రేవ్ కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకు త్వరలో కూడా సిపి గారి ఆధ్వర్యంలో రివార్డ్స్ కూడా ప్రకటిస్తారు. 42 lakhs. ఇందులో ఒక అతను కరీంనగర్ డిస్ట్రిక్ట్ జగిత్యాల అతను, ఇంకొక అతను గోదావరి డిస్ట్రిక్ట్స్ 2 ఉన్నారు. ఒక ఆయన కాకినాడ, ఒక ఆయన గుంటూరు. వీళ్ళంతా ఇక్కడ ఏసీ మెకానిక్స్, తర్వాత ఎలక్ట్రీషియన్స్, లోకల్ పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళకు పరిచయాలు ఏర్పడ్డాక వాళ్ళ దాంట్లో వచ్చే సంపాదన సరిపోదు కదా, మనం కొంచెం ఈ హై-ఎండెడ్ బైక్స్ తీసుకుంటే మరి ఎక్కడ అమ్మాలని కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఎక్కడ అమ్మాలంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకే చెప్తారు. వాళ్ళ ఊర్లో గుంటూరులో ఉన్న, ఈస్ట్ గోదావరిలో ప్లస్ కరీంనగర్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి మంచి బైక్ ఎక్కడ ఉంటే దాన్ని ఫోటో తీసి వాట్సాప్ లో చెప్తారు. అంటే వాళ్ళు కూడా కొనలే, ఇంకా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చినారు తప్ప ఇంకా కొనలే. వాళ్ళు ఏంటంటే తక్కువ ధరకు వస్తుందని ఆశపడి వాళ్ళు కొనడానికి వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. నోన్ పర్సన్స్ కదా, వాళ్ళు నోన్ పర్సన్ కదా, తన ఆలోచనతో వాళ్ళు చేశారు. బట్ మెయిన్ వైల్ మనం ఆపరేట్ చేయడం జరిగింది. కొనే వాళ్ళు ఎవరు కూడా అన్లెస్ అంటిల్
ఆ లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ ఉండి ప్రాపర్ పర్సన్ అమ్మితే తప్ప ఇది తక్కువ ధరకు వస్తుందని ఎవరు కూడా మోసపోవద్దు, తక్కువ ధరకు వస్తుందని వెహికల్ కొనుక్కోవద్దు. ఇప్పుడు 5 ఉన్నారు ప్రజెంట్ గా. హైదరాబాద్ లో వీళ్ళు ప్రజెంట్ గా ఉండేది ఒకరు KPHB లో ఉంటారు, ఆల్విన్ కాలనీలో కొంతమంది ఉంటారు, కుక్కట్పల్లి ఏరియాలో కొంతమంది